ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. చూడండి పిల్లారా, మరి ఈ సాయంకాలపు పునరుత్థాన దిన సాయంకాలపు ఆరాధనలో ప్రభువారు నీతో, నాతో, మనతో, మనందరితో ఏం మాట్లాడదలించారు, అట్టి మాటలు మన వినికిడిలో స్థిరపరచబడును గాక. ప్రభువే మనకు సహాయము చేయును గాక. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 4వ వచనం ధ్యానించుకుందాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తునీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. దేవునికి మహిమక్కలు ఉంది. నిజమే పిల్లారా, ఒకడు ఇద్దరికి దాసుడిగా ఉండలేడు. ఒకడు ఇద్దరికి దాసుడిగా ఉండలేడు. ఒకటి దేవునికి, రెండు అపవాదికి. ఇద్దరికి దాసుడిగా ఉండలేడు. ఏం చేస్తాడంటే ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు. ఒకని పక్షంగా ఉంటాడు, ఒకరిని తుణీకరిస్తాడు. సిరికిని దేవునికిని సిరికిని దాసుడిగా ఉండనేరరు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా, మనం చూసినట్లయితే యెహోషువ చక్కని మాట చెప్పాడండి. తన చక్కని మాట ఒక మాట చెప్పాడు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని మోషే ఐగుప్తులోంచి విడిపించి నడిపించుకుంటూ తీసుకొని వచ్చాడు. మోషే తరువాత నాయకుడిగా ఈ యెహోషువ, మోషే తర్వాత నాయకుడిగా యెహోషువ ఆ నాయకత్వాన్ని వహించి ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకుంటూ ఆ కానాను దేశంలోకి అడుగు పెట్టించి ఆ దేశాలన్నీ కూడా స్వాధీనపరుచుకొని స్వాస్యముగా ఇశ్రాయేలుకి పంచి ఇచ్చిన వాడు ఎవరు? యెహోషువ. యెహోషువ ద్వారా కానాను దేశంలోకి అడుగు పెట్టారు. వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టింది యెహోషువ నడిపింపులో. అక్కడ నడిపింపులో ఉన్న తర్వాత ఆ దేశం అంతా స్వాస్యంగా తన ప్రజలకు ఇచ్చాడు. కొంతకాలము నెమ్మదిగా ఉంది. అంటే ఇంకను శత్రువుల్ని వెడలగొట్టాల్సిన వాళ్ళు, శత్రువుని ఆ దేశం నుంచి పారద్రోలాల్సిన వాళ్ళు చేయలా. కొంతవరకు చేశారు. ఆ కొంతవరకు చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు. ఇక ఎవరికాలు కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడు, యెహోషువ ఎందుకు నువ్వు మౌనంగుంటున్నావు? యెహోషువ ఎందుకు నువ్వు మౌనంగున్నావు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు యెహోషువ వచ్చి అక్కడ జనాలందరినీ పోగు చేసి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమంటే 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో అది అద్దరికి, నది అద్దరికి మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపకోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. చూడండి పిల్లరా, కొంతకాలం అయిపోయింది, నెమ్మదిగా ఉంది.
ఇంకా శత్రువుని ఆ దేశం నుంచి ఖాళీ చేయించాల్సిన చాలా ఉంది భూభాగం. అయినా సరే వీళ్ళందరూ నెమ్మదిగా ఉన్నారు. నెమ్మదిగా ఉండటమే కాదు, దేవుడే స్వయంగా వారితో ఉండి వారిని నడిపించుకుంటూ పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభమై మహిమ మేఘములు అనుదించి ఆయన వారికి ముందుగా సైన్యములకు అధిపతిగా, సర్వ సైన్యాధిపతిగా దూసిన కటకము చేత పట్టుకొని యుద్ధము జయించుకుంటూ వెళ్ళిన ఆ దేవాతి దేవుడు వాళ్ళ పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చడానికి వారిని తీసుకుని వెళ్ళాడు. భయంకరమైన ఇనప కొలిమి లాంటి ఆ శ్రమలోంచి, ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి స్వతంత్రులను చేసి వారికి ఒక దేశాన్ని ఇచ్చి, వారు కట్టని ఇల్లు, పెట్టని పొయ్యి, విత్తని పైరు, వేయని తోటలు, ఇవన్నీ సమకూర్చి ఇచ్చి వారిని నెమ్మదిసి వారికి శ్వాసంగా ఇస్తే వారు ఏం చేశారు అంటే, మోయాబుల దేవుడు, ఐగుప్తుల దేవుడు, ఆ దేవుడు, కానాను దేవుడు, ఎత్తియుల దేవుడు, పెరజీల దేవుడు అనుకుంటూ వా దేవుని ఈ దేవుని మొక్కటం మొదలు పెట్టారు. నిజ రక్షకుని మర్చిపోయారు. నిజ రక్షకుని మర్చిపోయారు. కారణం ఏంటి? ఐగుప్తులో ఉన్నప్పుడు భయంకరమైన శ్రమలు, ఉదయం లెగాలి, రాత్రి పడుకునే వరకు కూడా అరుసు తొక్కాలి, రాయి చేసేవాడు రాయి చేయాలి, పంట పండించాలి, వెట్టి సాకరి చేయాలి, చేయకపోతే కొరడా దెబ్బలు, భయంకరమైన బాధలు, తినటానికి వాళ్ళు ఇచ్చే తిండి తినాలి. పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే పని, రాత్రి వరకు అదే పని, తెల్లారి లైట్ మొదలుపెట్టు పడుకునే వరకు అదే పని. అంత పని చేసిన వారికి, అంత కష్టపడ్డవారికి అంతగా చెమటూర్చి దుఃఖము అన్న పానములు, దుఃఖమే అన్న పానములుగా మింగి అల్లమటించారు. ఒక విధంగా చెప్పాలంటే, దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మా పితరులు చెప్పారు, ఖండితంగా నువ్వు వస్తావని, మా పాలు మాకు కానాను దేశం ఇచ్చావని, ఆ దేశంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్తావు అని మా పితరులు చెప్పారు. అయ్యా అది నెరవేర్చు, రా మా దగ్గరికి రా అని చెప్పి ఆ రక్షకుడి కోసం ఎదురు చూసి 400 సంవత్సరాలు గడిచిపోయాయి. 400 సంవత్సరాల తర్వాత దేవుడే వచ్చి వాళ్ళని విడిపించి తీసుకుని వెళ్ళి కానాను దేశంలో కూర్చుండబెట్టి, పెట్టని పోయి విత్తని పొలాలు, పంట పొలాలు అన్ని కూడా రెడీగా సిద్ధము చేసి ఉన్నాయి, వాళ్ళ చేతులకి ఇచ్చి పెడితే వారు ఏం చేశారండి? అనుభవించి తప్పిపోయారు. దేవుడి కార్యాలు చూసి తప్పిపోయారు, మేలు పొందుకుని తప్పిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఇప్పుడు ఇద్దరు యజమానులు వచ్చేసారు. ఇప్పుడు ఏమంటున్నారు? మొత్తం అస్సలు యజమానులు మర్చిపోయి వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు నడుచుకుంటున్నారు. అన్నీ మనయే, అందరు దేవుళ్ళు మనోళ్ళే. దేవునికి మహిమ కలుగునుగా అని చెప్పి నడుచుకుంటుంటే, ఈయన అంటాడు కదా, ఇదిగో యెహోషువ అంటాడు కదా, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు తోసిన ఎడల. చూసారా పిల్లారా? ఆయన కీడులోంచి మేలు నడిపించే దేవుడు. ఆయన బాధల్లోంచి బంధకాల్లోంచి ఆయన విడిపించి నడిపించే దేవుడు. ఆయనను సేవించుట వారి దృష్టికి ఎలా ఉందంట? కీడులాగుందంట. అది కీడని తోస్తుంది వారికి. దేవుని ఆరాధించడం కీడని తోసిందండి. అంతగా మేలు పొందిన వారే, అంతగా అద్భుతాలు చూసిన వారే, అంతగా ఆశ్చర్యకార్యాలు చూసిన వాళ్ళే, అంతగా దేవుళ్ళో ఉన్నవారే, దేవుని కార్యాలు చూసి అనుభవించిన వాళ్ళే ఈరోజు ఏమంటున్నారు?
యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడుగా తోస్తుందా? దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరికి మీ పితరులను మీ పితరుల సేవించిన దేవతలను సేవించెదరు, లేదా అమోరీల దేవతలను మీరు సేవించెదరు. మీరు నివసించుచున్నారే ఈ దేశపు కానాను దేశపు ఆ దేవతలను మీరు సేవించెదరు. నేడు మీరు తెలుసుకోండి. ఈ రోజున మీరు తెలుసుకోండి. మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించుకోండి. ఎవరు సేవిస్తారో సేవించుకోండి. కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని నేను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ఎంత రోషము కలిగిన వాడు. అందరూ కూడా తప్పిపోయిన వారందరినీ కూడా అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. మీరు ఏ దేవుడిని ఆరాధిస్తారో ఏ దేవుడిని సేవించుకుంటారో సేవించుకోండి. కానీ నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తా. హల్లెలూయా. అదండి రోషం. అదండి రోషము. అందరూ తప్పిపోయినా నీవు తప్పిపోకూడదు. అందరూ కూడా అంటారు కదా, ఏమని? అందరూ తినకూడదు, పెంట తిన్నా నువ్వు తినకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నీకంటూ సపరేట్ ఉండాలి, నీవు ప్రత్యేకం ఉండాలి. నువ్వు ఏర్పరచబడిన వాడు, నువ్వు పిలువబడిన వాడు. దేవుడు నీ ఎన్నుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు. ఆయనే నిన్ను ముందుగా ప్రేమించి నీకు నీకు అగుపరుచుకుని ఆయన పక్షముగా నిన్ను చేర్చుకున్నాడు. మరి అలాంటిది నువ్వేం చేస్తున్నావు? ఆయన్ని తృణీకరించావు. నీ కష్టంలో ఆయన కావాలి, నీ బాధల్లో ఆయన కావాలి, నీ శోధనలో ఆయన కావాలి, నీ నిందల్లో ఆయన కావాలి. నీకు పెళ్ళి అవ్వట్లేదంటే ఆయన కావాలి, నీ బిడ్డలు పుట్టట్లేదంటే ఆయన కావాలి. నువ్వు ఏడుస్తున్నావు అంటే నీ నిట్టూర్పుల్లో ఆయన ఉండాలి. నీకు సమృద్ధి కావాలంటే ఆయన కావాలి. అన్నీ అనుభవించాలి. కానీ అన్నీ పొందుకోనక ఆయన అక్కర్లేదు. వేరే ఇంకో దేవుడు వచ్చేస్తాడు నీకు. వేరే ఇంకో దేవుడు వచ్చేస్తాడు నీకు. అన్నీ అనుభవిస్తున్నా, అన్ని పొందుకొని అన్నీ కూడా నీకు సమకూర్చబడే వాటికి నువ్వు అన్ని కూడా అనుభవిస్తున్నావు కదా. ఈ రోజున నీకు అన్ని ఇచ్చిన దేవుడు కనపడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 16వ వచనం. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను మీరు సేవించిన ఎడల మేము వాళ్ళు చెప్పించుకుంటున్నారు. ఎందుకంటే కనులు తెరవబడ్డాయి కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి, ఇదిగో నువ్వు ఎవరిని ఆరాధించుకో. ఈ దినమే తెలియాలి అది నాకు. నేడు మీరు కోరుకోండి, మీకు ఏది కావాలో అది కోరుకోండి. మీరు ఏదైనా కోరుకోండి, మీకు ఎవరు కావాలో కోరుకోండి. అది ఈ దినమే తెలియాలి. ఎందుకంటే ఒక మాట నేను చెప్తున్నా, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించెదము అన్నాడు. అంటే అప్పుడు అంటున్నారు కదా వీళ్ళు, మాకు దూరమగునుగాక. ఏంటిది? మేము శాపగ్రస్తులు అవుతుంది. కానీ అది చూడండి ఎలా చెప్తున్నారు. అప్పటి వరకు మరి తెలియలేదా? వేరే దేవుడిని ఆరాధించినప్పుడు తెలియదా? మేలు పొందుకున్నప్పుడు తెలియలేదా? ఏ దేవుడు మేలు చేశాడు, ఏ దేవుడు కార్యం చేశాడు, ఏ దేవుడు అద్భుతం చేశాడు తెలియలేదా? ఆ దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావా? దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు చేసేది ఏ దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు? ఏ దేవుడు అయితే నీకు అన్ని సమకూర్చాడు, ఏ దేవుడు నీకు అన్ని అంగీకరించాడు, నువ్వు కోరుకున్నదంతా నెరవేర్చాడు, ఆ దేవుడిని మర్చిపోయావు ఈ రోజున. చూడండి, ఐగుప్తు దేశంలోంచి దాసుల గృహంలోంచి ఆయన విడిపించి నడిపించిన మన తండ్రులను రప్పించి మన కనుల ఎదుట తన గొప్ప సూచక్రియలు చేసిన మనము నడిచిన మార్గములన్నీ అన్నిటిలోను మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యన మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు.
హల్లెలూయా. మరి ఇంతకాలం ఏమైపోయిందండి? ఇన్ని రోజులు ఏమైపోయినాయండి? దేవునికి మహిమ కలుగును గాక. 19:20. 19వ వచనం, 20వ వచనం. అందుకు యెహోషువ, చూడండి, యెహోవా పరిశుద్ధ దేవుడు. అందరి దేవుళ్ళు అంటాడు కాదు. ఈయన అందరి దేవుళ్ళు అంటాడు కాదు. యెహోవా పరిశుద్ధమైన దేవుడు. ఆయన మహారోషము కలిగిన వాడు. ఆయన మీ అపరాధములను, మీ పాపములను పరిహారింపని. ఒక్క నిమిషం అండి. ఆయన అందరి దేవుడు లాంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయన మహారోషము కలిగిన వాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మీ అపరాధములను, మీ పాపములను, చూడండి, మీ అపరాధములను, మీ పాపములను పరిహరింపుడు. ఆయన మేము పరిహరించి, సరే నీ పాపాలు పరిహరించబడ్డాయి పో అని చెప్పాను కాదు. మహారోషము కలిగిన ఆయన అపరాధములను, మీ దోషములను పరిహరింపడు. అవి ఎప్పుడు కూడా అలా నిలిచే ఉంటాయి ఆయన ముందు. మీరు ఆయనను సేవింపలేదు. మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించినడలా. చూడండి, మీరు దేవుని విసర్జించి, ప్రభుని విసర్జించి అన్య దేవతలను ఆరాధించినడలా ఆయన మీకు మేలు చేయ ఉద్దేశించినను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపచేస్తాడు. చూసారా, మేలు చేయాలని ఉద్దేశం ఉంది, కానీ నీవు చేసిన దానికి ఆయన మనసు త్రిప్పుకొని నీకు ఆయన కీడే చేస్తాడు, మేలు చేయడు. కారణం ఏంటి? కారణం ఏంటి? నీవు ఆయనను విడిచిపెట్టి వేరే ఎవరినో చేర్చుకున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదండి, ఇంకొక ఆయన్ని కూడా మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నా. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 3-4 వచనాలు ధ్యానించుకున్నా. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 3-4 వచనాలు. సమూయేలు, చూడండి, సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని నేడలా అన్య దేవతలను, అషారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించు. దేవునికి మహిమ కలుగు. ఆ కాలంలో చూస్తే ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలుకి ఎక్కువ యుద్ధాలు జరుగుతుంటాయి. ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలుకి ఎక్కువ యుద్ధాలు జరుగుతుంటాయి. అయితే మందసం ఉన్నంత కాలం వీళ్ళు నెమ్మదిగా ఉన్నారు. ఏ యుద్ధానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిన విషయమే మందసం ఉన్నంత కాలం. కానీ ఆ కాలంలో మందసం పట్టబడింది, మందసం లేదు. అయినా సరే వీళ్ళందరూ ఓడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు అందరూ ఓడిపోతూ, అస్తమానం ఫిలిష్తీయులు రావటం వీళ్ళని దోసుకుపోతూ చేస్తుండేవారు. వీళ్ళ పంటలను దోసుకుపోయేవాళ్ళు, వీళ్ళని దోసుకుపోతూ ఉండేవారు. ఆ కాలం తరచుగా యుద్ధాలు జరుగుతుండే ఫిలిష్తీయులకి, ఇశ్రాయేలుకి. అయితే సమూయేలు వచ్చాడు. సమూయేలు దగ్గరికి వీళ్ళందరూ వచ్చినప్పుడు సమూయేలు మాట్లాడుతుంది, ఇదిగో మీ మనసులు త్రిప్పుకోండి, మీ మనసులు త్రిప్పుకోండి, దేవుని వైపు నిలబడండి. దేవుని వైపు మీరు నిలబడి ఉంటే ఆ దేవుడు మీ కార్యం చేస్తాడు. మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో మీ దేవుని మీరు సేవించండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు సేవిస్తున్న ఆ దేవతలను, ఆ అసలు బయలు దేవతలను, ఆ దేవతలన్నీ కూడా మీరు విడిచిపెట్టి మీరు మీ దేవుని వైపు మల్లుకోండి.
ఆయన వైపు తిరగండి. మీరు చేస్తున్నవన్నీ విడిచిపెట్టండి. ఆయన వైపు తిరగండి అని చెప్పి సమూయేలు బలి అర్పించి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలులకు విజయం వచ్చిందండి. వాళ్ళు విజయం పొందుకున్నారు ఇశ్రాయేలీయులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు ఓటమి పాలైన వారు విజయాన్ని పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. తమ మనస్సులను ఆయన వైపు తిప్పుకోవాలి. వేరే ఎవరో 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 ఉన్నారు కదా అని అటువైపు తిప్పుకుంటే శూన్యమే, ఏముండదు అక్కడ. నా ప్రభు వైపు నీ మనసు ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడు కార్యము జరుగుతుంది. అట్లాగే ఇంకొక వ్యక్తిని కూడా మీ ముందుకు తీసుకుని వస్తాను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 20-21 వచనాలు ధ్యానించుకుందాం. 21. మొదటి రాజులు 18:20 వచనం. అహాబు ఇశ్రాయేలు వారి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చిరి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు, చూడండి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు. ఎలా ఎన్నాళ్ళు మాత్రం మీరు తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించు, బయలే దేవుడైతే వారిని అనుసరించు. చూడండి పిల్లారా, ఆయన ప్రకటన చేశాడు అక్కడ. ఎన్నాళ్ళు మట్టుకు రెండు తలంపుల మధ్య ఉంటావు. ఎన్నాళ్ళు మట్టుకు ఇద్దరు యజమానులు కలిగి ఉంటావు నీవు. ఎన్నాళ్ళు మట్టుకు నీవు ఇద్దరు యజమానులు కలిగి ఉంటావు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించు, బయలు దేవుడైతే బయలుని సేవించు. ఎన్నాళ్ళు మట్టు నీవు రెండు తలల మధ్య ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక అని ఏలియా ఆ ప్రజలందరూ సమకూర్చి, ఇశ్రాయేలు ప్రజలందరూ సమకూర్చి వారితో మాట్లాడుతున్నారు. ఎందుకు రెండు తలల మధ్య మీరు ఎన్నాళ్ళు మట్టు ఇలా ఉంటారు? ఎన్నాళ్ళు మట్టుకు ఇలా ఉంటారు? మీరు అటు ఇటు కాకుండా అయిపోతున్నారు. అయితే నా ప్రభు తండ్రికి రండి, లేదా నా ప్రభు దూరం అయిపోయి అబ్బాయిలను ఆరాధించుకోండి. దేవునికి మహిమ కలుగును అని చెప్పి ఈయన వారితో మాట్లాడాడు. ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి, ఇదిగో రెండు తలంపుల మధ్య ఎన్నాళ్ళు ఉంటావు, ఇంకెంతకాలం ఉంటావు నువ్వు? ఇద్దరు యజమానులు, నువ్వు ఏ యజమానుడు నువ్వు చెప్పగలవు? నీకు ఒకడే ఉండాలి యజమానుడు, ఇద్దరు ఉండటానికి వీలులే. ఇద్దరు యజమానులు ఉండటానికి వీలేదు, ఒక్కలే ఉండాలి నీకు యజమానుడు. నాకు ఉన్నాడు యజమానుడు, ఎవరు? నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును. ఆయన నా యజమానుడు. యెహోషువ చెప్పాడు ఏమని? నువ్వు ఎవరినైనా ఆరాధించుకుని ఎవరైనా చేసుకో, నేను నా ఇంటి వారు యెహోవానే ఆరాధిస్తాను, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లరా, సమూయేలు అన్నాడు, ఇదిగో మీ హృదయంలో మార్చు, ఎంతకాలం నువ్వు అటువైపు ఉంటావు, నువ్వు మార్చు, నీ దేవుడిని, నీ దేవుని వైపు నువ్వు తిరుగు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఏలియా కూడా అదే మాట అంటున్నాడు. రెండు తలంపుల మధ్య ఎంతకాలం ఉంటావు నీవు? అటా ఇటా తేలిపోవాలి. ఎవరు? నీకు ప్రభువు కావాలా, ఆ బయలు కావాలా, ఏదో కావాలి, నువ్వు నిర్ణయించు, ఏమన్నా చెప్పు నాకు. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి ఆ సర్వ సమాజాన్ని సమకూర్చి ఆయన చిన్న ప్రార్థన చేశాడండి. ప్రభువా వీరి కనులు తెరువు అని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. రెండు ఎడ్లను తీసుకుని రమ్మన్నాడు. ఆ రెండు ఎడ్లను తీసుకుని వచ్చారు, నిలబెట్టి అక్కడ నిలబెట్టిన తర్వాత ఆ బయలు దేవతలు, అశ్వ దేవతల యొక్క వారందరూ కూడా సేవకులను పిలిచారు. 450 మంది వాళ్ళందరూ పిలిచాడు. సర్వ సమాజం ఎదురుగా ఉంది. పిలిచి ఒక ఎద్దుని వాళ్ళకి ఇచ్చి, ఇదిగో ఈ ఎద్దుని నీకు ఇస్తున్నాను, మీరు బలి అర్పించండి, కానీ కండిషన్ ఒకటి, మీరు అగ్ని వేయకుండా మీ దేవుడు దాన్ని వెలిగించాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
అయితే వాళ్ళు బలంతా సిద్ధపరిచారు. ఇక పిలవటం మొదలుపెట్టారు. బయలా రా, అష్టరోత రా, బయలా రా, అష్టరోత రా. ఉంటే కదా రావటానికి. ఉంటే కదా రావటానికి. ఏదీ రాలా. సాయంత్రం వరకు చూసారు. మధ్యాహ్నం అయిపోతుంది. ఇక ఏం చేయాలి? ఈ మధ్యాహ్నం దాటిపోయింది. 3 దాటిపోయింది. ఏం చేయాలి? ఇక లాభం లేదని చెప్పి అరవటం, కేకలు వేయటమే కాకుండా ఇక ఒళ్ళు కోసుకోవటం మొదలుపెట్టారు. ఒళ్ళు కోసుకొని రా, 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 రా అంటున్నాడు. ఒక్కడు రాలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. సాయంకాలము 5 దాటింది. నైవేద్యం అర్పించే వేళ అయింది. ఇక చాలు ఆపండి. అప్పటికి ఎవరు? ఈయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు ప్రవక్త. యెహోవా ప్రవక్త ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అందరిని చంపేశారు. వారు చూస్తే 450 మంది ఉన్నారు. సర్వ ఇశ్రాయేలు సర్వ సమాజము గుంపుగా ఉంది. ఆ మెజారిటీ అంతా వాళ్ళదే. ఏంది దేవుని ఆరాధించే వాళ్ళు ఒక్కడు మాత్రమే ఉన్నారు. ఇశ్రాయేలు అందరూ కూడా వాళ్ళ వైపే మళ్ళీపోయారు. అబ్బాయిల వైపు, అష్టరోతు వైపు. ఇప్పుడు పిలిచి అంటున్నాడు కదా, ఇదిగో ఇక మీ సమయం అయిపోయింది. మీకు ఇచ్చిన సమయం అయిపోయింది. కాగండి. నా సమయం వచ్చింది అన్నాడు. ఆ ఎద్దును వధించాడు. చక్కగా బలిపీఠం పడిపోయిన బలిపీఠం లేపి యెహోవా బలిపీఠాన్ని సిద్ధపరిచాడు. చక్కగా అన్ని క్రమంగా పేర్చాడు. అన్ని నిలబెట్టాడు. నిలబెట్టిన పశువును వధించాడు. ఖండాలన్నీ కూడా చక్కగా పెట్టి అమర్చాడు. నీళ్లు తీసుకురమ్మన్నాడు. ముమ్మారు పోపించాడు నీళ్లు. పోపించిన తర్వాత చిన్న ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన అది? ఏం ప్రార్థన? చూడండి 37వ వచనంలో ఉంది. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. చూడండి పిల్లరా, చిన్న ప్రార్థన అండి. చూడండి, చిన్న ప్రార్థన. ఎంత ప్రార్థన? పెద్ద ప్రార్థన ఏం చేశాడా? లేదండి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడివై ఉన్న అయ్యా, ఇదిగో ఈ చిన్న ప్రార్థన. వీరందరూ కూడా నీ వైపు, వారి హృదయములన్నీ కూడా నీ వైపు తిరుగునట్లుగా, ఈ జనులకు తెలియనట్లుగా, నీవే దేవుడు అని తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. రెండే మాటలు. అయ్యా, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన అంగీకరించు. ఎందుకు ఈ ప్రార్థన అంతా దేని చేశాడంటే, ఈ జనము మీ వైపు తిరుగునట్లుగా. హల్లెలూయా. కింద వచ్చిన యెహోవా అగ్ని ఆకాశం నుంచి దిగి, చూడండి, అతను ప్రార్థన ముగించలా. చేసింది 2 మాటలే. కానీ ప్రార్థన ముగించక మునిపే యెహోవా అగ్ని ఆకాశం నుంచి దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసింది. దేవునికి మహిమ కలుగుగా. అక్కడ సర్వ సమాజం చూస్తున్నారు. సర్వ సమాజం, ఇశ్రాయేలు సమాజం చూస్తున్నారు. 450 మంది బయలు అశ్రవతు ప్రవక్తలు, దేవతలు, దేవుణ్ణి ఆరాధించి వారు ఆ పూజారులు అందరూ కూడా అక్కడ చూస్తా ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. ఆ బలిని మొత్తం బూడిద చేసింది. అక్కడ ఉన్న రాళ్ళను బూడిద చేసింది. అంతేకాదు ఆ కందకములో ఉన్న ఆ నీళ్లను సైతం ఇంకిపోయినట్లుగా చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కింద వచ్చిన అంతటా జనులందరూ దానిని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. హల్లెలూయా. అప్పటి వరకు బైలా బైలా, అశ్రోత అశ్రోత, బైలా బైలా అన్నవారు వాళ్ళందరి ముందు దేవుడు చేసిన కార్యమును బట్టి వారు ఇప్పుడు ఏమంటున్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఎంతో గొప్ప కార్యములు చేయగలిగిన వాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం
యెహెజ్కేలు గ్రంథం 20 అధ్యాయం 29 వచ్చిన 39 వచ్చిన. యెహెజ్కేలు 20:39. ఓ ఇశ్రాయేలు ఇంటి వారులారా, నా మాట వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్లుగా. చూడండి, దేవుడే మాట్లాడుతుంది ఇక్కడ. దేవాతి దేవులు వారే మాట్లాడుతున్నారు. ఏమని? ఓ ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు నా మాట వినని ఎడల, అంటే నా మాట మీరు వినని ఎడల, విన్న ఎడల కాదు, వినని ఎడల, నా మాట మీరు వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్లుగా పూజించుకోండి. కానీ మీ అర్పణముల చేతను, మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభువైన యెహోవా సెలవిస్తున్నారు. నీకు ఇష్టం వచ్చింది నువ్వు ఆరాధించుకో, నన్నే ఆరాధించు అని నేను చెప్పట్లా. నీకు ఇష్టం వచ్చిన నువ్వు ఆరాధించుకో, నువ్వు ఎవరు ఆరాధించుకుంటూ ఆరాధించుకో, కానీ నా పరిశుద్ధ నామను మాత్రం మీరు అపవిత్రపరచొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో. నా పరిశుద్ధ నామాన్ని నువ్వు అపవిత్రపరచొద్దు అంటే వీళ్ళు అపవిత్రపరుస్తున్నారు కాబట్టి అపవిత్రపరచొద్దు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట వినని ఎడల, అంటే దేవుని మాట వినాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుని పిల్లలు దేవుని మాట వినాలి. దేవుని పిల్లలు మనము దేవుని మాట వినాలి. కానీ మనం దేవుని మాట వినట్లా. ఎందుకని? అందుకంటాడు, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహములను, మీరు పెట్టుకున్న విగ్రహములు మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు పూజించుకోండి. నా మాట విని నా దగ్గరికి వస్తారా? రండి. నా మాట విని నన్ను ఆరాధిస్తారా? ఆరాధించండి. లేని ఎడల మీకు ఇష్టమైనట్లుగా మీరు చేసుకోండి. కానీ నా నామమును మాత్రం, నా నామం అపవిత్రపరచొద్దు. నా నామం మాత్రం అపవిత్రపరచొద్దు. ఎందుకంటే మీ అర్పణముల చేతను, మీ విగ్రహముల చేతను పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిస్తున్నారు. ఆయన పరిశుద్ధమైన నామాన్ని అపవిత్రపరచకూడదు. మనం దేవునికి మహిమ కలుగును గాక. అపవిత్రపరచకూడదండి ఆయన నామాన్ని. ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన నామాన్ని కొనియాడాలి. మరి అలాంటిది అపవిత్రపరుస్తున్నామంట. ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు. ఎవరు? యెహోవా, మన పరమ తండ్రి అయిన దేవుడే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన నామాన్ని మనం అపవిత్రపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. చూడండి, మీ దేహము, ఈ దేహం దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీ దేహము అది మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉంది. దేహం, నీ దేహం నీది కాదు, ఈ దేహం నాది కాదు. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడికి ఆలయమై ఉన్నది ఈ దేహం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవా కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచ. మీరు ఎవరు? విలువ పెట్టి కొనబడిన వారు మనమంతా కూడా. ఆయన ఒక విలువ పెట్టి కొనుక్కున్నాడు వాళ్ళని. ఆయన రక్తం వెలచి మనల్ని కొనుక్కున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఊరికనే మనకు రక్షణ ఇచ్చేయలేదు ఆయన. ఊరికనే మనల్ని జ్ఞాపకం చేసుకొని వచ్చేసి, "ఇదిగో రా, ఈ పాపాలన్నీ క్షమించబడ్డాయి రా" అని చెప్పలా ఆయన. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. మనల్ని అపవాది దగ్గర నుంచి విలువ పెట్టి, అంటే రేటు కట్టి మనల్ని కొనుక్కున్నాడు. దేవునికి మహిమ. ఆయన వెల చెల్లించాడు, మూల్యము చెల్లించాడు. రేటు కట్టి తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించి, తన రక్తాన్ని చిందించి మనం పరిశుద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం విలువ పెట్టి కొనబడిన వారు. మనము విలువ పెట్టి కొనబడిన వారు. అందుకే ఇప్పుడు మనము ఇది నేను నా సొత్తు కాదు, ఇది నా శరీరం నా సొత్తు కాదు, దేవుని సొత్తు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ దేహముతో నేను, ఇది దేవుడు కొనుక్కున్న దేహం, ఇది దేవుడు కొనుక్కున్న దేహం, ఇది పవిత్రమైన దేహంగా ఉండాలి. ఈ దేహంలో ఏ పాపమో ఏ దోషమో ఏమి ఉండకూడదు. ఎందుకంటే నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఆయన నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ దేహంతో నేనేం చేయాలి? దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచడం మానేసి నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను తిరగకూడదు. లోకానుసారిగా నేను ఉండకూడదు. లోకంలో పాపంలో కలవకూడదు. ఎందుకంటే నేను వెలబట్టి కొనబడిన వాడను. ఆయన అమూల్యమైన సొత్తుగా మార్చబడిన వాడను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనము మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. కానీ ఈ దేహంతో రకరకాల పాపాలు చేసి ఆయన ఆయాసపరుస్తాం తప్ప ఆయన మహిమపరచట్లా. మన దేహము దేవుని ఆలయమై ఉంది. ఆయన కోరుకున్న దేహం ఇది. ఆయన వెల ఇచ్చి మనం కొనుక్కున్న దేహం ఇది. మరి ఈ దేహంతో చేయకూడనే చేస్తున్నామే, తినకూడదు తింటున్నామే, వెళ్ళకూడదు వెళ్తున్నామే, చూడకూడదు చూస్తున్నామే. నానా విధములైన పనులు ఈ చెడిపోయిన దేహంతో చేస్తున్నామే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 23వ వచనం. నేను ముగింపుకు వచ్చాను. చూడండి, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములో నుండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని. ఒక్క నిమిషం అండి. చూడండి, మీరు కింది వారు, నేను పైవాడను. మీరు కింది వారు అంటే లోకానుసారు. ఈ లోకానుసారు పాపంతో నిండిపోయిన లోకం ఇది, చెడిపోయిన లోకం ఇది, పనికి రాని చెడిపోయిన లోకం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ మీరు కింది వారు, ఈ లోకపు వారు, నేను పైవాడను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కింది వారును, నేను పైవాడను. ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాదు. నేను ఈ లోక సంబంధుడను కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన నా రాజ్యం. ఆ రాజ్యం అర్హత ఇవ్వడం కోసమే, ఆ రాజ్య ఉద్యోగంలోకి నిన్ను నడిపించడం కోసమే ఆయన సశరీరుడు దిగి వచ్చాడు ఈ లోకానికి. నీ పాపాలను పరిహరించి, నేను పరిశుద్ధులు పరిచి, ఆయన యథార్థత నీకిచ్చి, ఆయన పరిశుద్ధత నీకిచ్చి, ఆయన రాజ్య వారసుడు నీకు అనుగ్రహించి, ఆయన రాజ్యం చేర్చుకోవడానికి నిన్ను అర్హత యోగ్యత దయచేశాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నువ్వేం చేస్తావు? ఇంకా లోకాన్ని పట్టుకొని ఎలాడుతూ ఉండవు. ఈ లోకము నాది, ఈ లోకము నాది 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 అని ఎలాడుతున్నావు. లోకంలో ఉన్నదంతా కూడా పాపమే. లోకంలో ఉన్నంత పాపమే. ఉదయకాలం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి దాంట్లోనూ పాపమే కనపడుతుంది. ఈ పాపములో, ఈ లోకంలో నువ్వు కలిసి ఉన్నావు. కానీ ఆయన కూడా మనతో పాటే ఉన్నాడు, లోకంతోనే కలిసి ఉన్నాడు. ఆయన పరిశుద్ధత ఎక్కడ విడిచిపెట్టుకోవాలా, ఆయన యథార్థత ఎక్కడ విడిచిపెట్టుకోవాలా. ఆయన మచ్చ, మలిన, ముకుళ్ళు, డాగు, కుషితో ఏది ఆయనలో లేదు. ఆయన పరిశుద్ధుడిగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వారు కాదు, కానీ మీ పాపముల నుండి మీరు చనిపోదురని
మీతో చెప్పాడు దేవుడు. చూడండి, మీరు పాపములో ఉంటే మీరు చనిపోతారు. అది దేవుడు చెప్పాడు. మీరు పాపములో ఉంటే మీరు చనిపోతారు. ఆ! నేను ఆయనని, నేనే రక్షకుడినని, నేనే మెస్సయ్యనని, నేనే ప్రభువునని, నేనే యెహోవానని మీరు విశ్వసించిన ఎడల, మీరు చూడండి, నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల, విశ్వాసం లేదు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయనే అంటానికి విశ్వాసం లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీరు విశ్వసించని ఎడల మీరు పాపంలోనే ఉండి చనిపోదురు. పాపంలో ఉండి చనిపోతే నీకు ఉపయోగం ఏముంది? పాపంలోనే ఉండి చనిపోతే ఉపయోగం లేదు. నీవు పాపములో నుంచి పరిశుద్ధలోకి వచ్చి చనిపోతే నీకు పరములో అర్హత దయచేయబడుతుంది. పరములోకి వారసుడుగా నువ్వు మార్చబడతావు. వారసురాలుగా మార్చబడతావు. కానీ నువ్వు పాపములో ఉంటే, లోకములో ఉంటే నీకు దానివల్ల ఉపయోగం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆయనను విశ్వసించని ఎడల మీరు పాపములోనే ఉండి చనిపోదురని. కానీ మరి ఆయనను విశ్వసించేవారు, ఆయన ఎవరైతే విశ్వసిస్తారో వారు బ్రతుకుతారు, వారు నిత్య జీవమునకు వారసులు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు విశ్వాసం ఉంచాలి. రెండు తలంపుల మధ్య ఉండకూడదు. ఎంతకాలం నువ్వు రెండు తలంపుల మధ్య ఉంటావు? నీ దేవుడు ఎవరో నీకు స్వయంగా నీకు తేటగా కనపడుతుంది. నీ రక్షకుడు ఎవరో నీకు తేటగా కనపడుతుంది. నిన్ను నడిపించిన వాడు ఎవరో నీకు తేటగా కనపడుతుంది. నిన్ను విడిపించిన వాడు ఎవరో నీకు తేటగా కనపడుతుంది. అన్ని నీకు తేటగా కనపడుతున్నాయి. అయినా సరే ఆయన తృణీకరించేసి నీ ఇష్టం, నువ్వు ఎవరైనా ఆరాధించుకో, కానీ నా నామాన్ని మాత్రం నీవు అపవిత్రపరచొద్దు అంటున్నాడు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. నువ్వు ఎవరిని ఆరాధించాలని పట్టించుకోవట్లా. కానీ అయినా సరే ఆయన వదిలిపెట్టకుండా ఏం చేస్తున్నావు? ఆయన నామాన్ని కూడా అపవిత్రపరిచేస్తున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంటే మనం బ్రతుకుతాము. మనము నిత్య జీవానికి వారసులుగా మారిపోతాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు, లేదా ఒకరిని పక్షంగా ఉంటాడు, ఒకరిని తృణీకరిస్తాడు. మీరు దేవునికి సిరికిని దాసుడుగా ఉండనేరారు. దేవునికి మహిమ కలుగునుగా. నీకు యజమానుడు ఒక్కడే ఉండాలి. ఆ యజమానుడు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే నీకు యజమానుడిగా ఉండాలి. ఆయనకి నువ్వు అప్పగించుకోవాలి. ఆయన జీవితంలోకి నీ జీవితం అంతా కూడా ఆయన పాదాల చెంత పెట్టి సమర్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆయనను నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి నిన్ను ఆయన జీవింపజేస్తాడు. నిత్య జీవానికి వారసుడిగా అర్హత దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం.